నా పేరు గడ్డం సాయికృతి, వైఫ్ ఆఫ్ సన్హిత్. నేను ఫస్ట్ వార్డులో యునానిమస్ అయినా. నన్ను ఏకగ్రీవంగా మా ఫస్ట్ వార్డ్ సభ్యులందరూ ఎన్నుకున్నందుకు శిరస్సు వంచి వందనాలు. మా ఫస్ట్ వార్డులో రోడ్డు, కరెంటు సమస్యలు ఉన్నాయి. అవి డ్రైనేజీ ఇవన్నీ అభివృద్ధి చేస్తాం. సీసీ రోడ్లు అంతే ఉన్నాయి. మీరు ఉప సర్పంచ్ ఎన్నికయ్యారు కదా, ఉప సర్పంచ్ మీరు ఎట్లా విధులు నిర్వహిస్తారు? ఊరు అభివృద్ధి గురించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాళ్ళకు నా దృష్టికి ఏమేమి సమస్యలు తీసుకొచ్చిరో వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. అలాగే ఏ సమస్యలు ఉన్నా మేము సర్పంచ్ వార్డు మెంబర్లు అందరం కలిసి సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తాం. నమస్కారాలు. నా పేరు శ్యామల, మా భర్త పేరు రాజు. వార్డు మెంబర్ల సర్పంచ్ గారికి నా యొక్క వందనాలు, ఉప సర్పంచ్ గారికి నా యొక్క వందనాలు, వార్డు మెంబర్లకు వందనాలు. నేను 2వ వార్డులా నిల్చున్నందుకు నాకు అభిమానంతో ఓట్లు వేసి గెలిపించారు. వాళ్లకు వందనాలు. నాకు సిసి రోడ్డు, స్తంభాలు, రోడ్డు, స్తంభాలు, మోరీలు కావాలని తీసుకొచ్చారు. క్లీన్ గా ఉండాలి అని తీసుకొచ్చారు. వాటర్ ఉన్నాయి కానీ వాటర్కి ఏం బాధ లేదు ఇప్పటికైతే. రోడ్డు మీరు ఎట్లా అభివృద్ధి చేస్తారు? మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించారు, మీరు ఎట్లా అభివృద్ధి చేస్తారు? నీట్గా చేయాలని కోరుచున్నాం. అనుకున్నాయి సర్పంచ్ తోని అభిమానంతో సర్పంచ్ని పెట్టి చేయాలని మేము నిలబడ్డాం. నా పేరు కడారి రాజేష్. మొన్న 11వ తారీఖు రోజు గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో నన్ను అధిక మెజార్టీతో గెలిపించిన మా గ్రామస్తులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మా గ్రామంలో సమస్యలు బాగా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ మా పాలక మండలి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ మరి గ్రామస్తులు సహకారంతో నేను ముందుకు వెళ్తూ పూర్తి పనులు కంప్లీట్గా చేస్తానని మా గ్రామస్తులకు హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా మా గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగా అధ్వాన్నంగా తయారైంది. మరి మా గ్రామంలోని వివిధ శ్రీరాములపల్లి అయితే ఏంటి, అటు తిరుమలాపూర్ అయితే ఏంటి, ఊరు నుండి గ్రామం నుండి గ్రామంలోకి వెళ్ళే రహదారులు పూర్తి ఖరాబ్ అయిపోయినాయి. వాటి నిమిత్తం మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారి సహకారంతో నేను ఆ పనులన్నీ కంప్లీట్ చేస్తానని 5 సంవత్సరాలలో చేస్తానని మా గ్రామస్తులకు హామీ ఇచ్చాను. నేను ప్రచారంలో తిరిగినప్పుడు నాకు చాలా సమస్యలు చెప్పారు. ఎస్సీ కాలనీలో కనీసం తాగునీటి బావికి కనీసం వాళ్ళ కుక్కలు పడటానికి కుక్కలు అంత చెత్త చెదారం పడుతుంది. దానికి కనీసం చుట్టూ అది గాజులు లేవు, కంచె లేదు. అసలు ఎస్సీ కాలనీలో ఒకటి ఏది కమ్యూనిటీ హాల్ అయితే ఏంటి, ఇంకా పూర్తి డ్రైనేజ్, పాత డ్రైనేజ్ అయితే మొత్తం మట్టి కూడుకపోయింది. కనీసం తీసే నాదులు లేకుండా కరువైపోయిండ్రు. ఊళ్ళో సుతం అధ్వానంగా తయారైంది డ్రైనేజ్ వ్యవస్థ. ఏది 4వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు రోడ్డు కలిసిన అక్కడ అది ఏంటి అంటే ఆ రోడ్డు పూర్తి సీసీ రోడ్డు మొత్తం 3 లోపలికి తీసిపోయిండ్రు. కాబట్టి డ్రైనేజీ పూర్తి ఖరాబ్ అయిపోయింది. బయటకు నీళ్లు వెళ్ళే పరిస్థితి లేదు. దాన్ని సుతం కంప్లీట్ చేస్తానని, నీళ్లు బయటకు పోయేటట్టు చేస్తానని మా గ్రామస్తులకు హామీ ఇచ్చాను. అది సుతం ఎమ్మెల్యే గారి సహకారంతో కంప్లీట్ చేస్తానని, నిధులు తీసుకొచ్చి కంప్లీట్ చేస్తానని మా గ్రామస్తులకు హామీ ఇచ్చాను. అదే రామచంద్రపూర్ గ్రామంలో పోచమ్మ గుడి పోవడానికి అసలు రహదారి లేదు. రహదారి సుతం నేను దాని ఉన్నదా లేదా చూసి, లేకుంటే డబ్బులు పెట్టి కొనడమా ఏదైనా చేస్తానని హామీ ఇచ్చాను గ్రామస్తులకు. అది సుతం కంప్లీట్ చేస్తానని నేను కోరుతున్నాను. ఇంకా ముఖ్యంగా ఇంకా జరిగేది ఏంటంటే మా కుర్మ కులస్తుల కమ్యూనిటీ హాల్ లేదు. కమ్యూనిటీ హాల్ కానీ ఇంకా వివిధ సీసీ రోడ్లు కానీ అన్ని పూర్తి కంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చాను. గ్రామస్తుల సహకారంతో నేను ముందుకు వెళ్తే కంప్లీట్ చేస్తానని పూర్తి హామీ ఇచ్చాను. కాబట్టి చేస్తానని ఎమ్మెల్యే గారి సహకారంతో
అందరి సహకారంతో ముందుకు వెళ్తానని కోరుతున్నాను. గ్రామంలో ఎస్సీ కాలనీ కానీ గ్రామంలో కానీ ఇంకా ఏదైనా పనులు నా దృష్టికి వస్తే అవి శుద్ధం కంప్లీట్ చేస్తానని, మరి గ్రామాలు అసలు గ్రామ పంచాయతీ కరెక్ట్ లేదు, గ్రామ పంచాయతీ కొత్తగా నిర్మిస్తానని నేను చెప్తున్నాను. స్కూల్ కానీ ఆ స్కూల్ అయితే పూర్తి అధ్వానం. అసలు ఎలక్షన్ జరిగేటప్పుడు అసలు 8 వార్డులు ఉంటే వార్డు ఎలక్షన్ పెట్టడానికి ఇంకా మనిషి పోవడానికి సందు లేకుంటున్నది, అంత అధ్వానంగా ఉన్నది. స్కూల్ శుద్ధం కొంచెం పెంచి అధ్యస్తానని కూర్చున్నాను. హామీలు కాబట్టి నేను హామీలు నెరవేరుస్తానని ఆ గ్రామస్తులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మరొకసారి రైతులకు కరెంట్ సరఫరా వస్తుందా? రైతులకు కరెంటు అయితే కొంచెం ట్రాన్స్ఫార్మర్స్ కొంచెం ఖరాబ్ అయినవి ఉన్నాయి, వాటి శుద్ధం చేస్తానని. కొన్ని పోల్లు లూజ్ పోల్స్ కానీ అవి వివిధ పనులు ఉన్నాయి, అవన్నీ శుద్ధం. రెండవ వార్డులో పోల్లు అవసరం ఉన్నాయి, పోల్స్ అవసరం ఉంటాయి, లూజ్ పోల్స్ బాగానే ఉంటాయి, వస్తువు వార్డులు అవసరం ఉన్నాయి కానీ రిసోర్స్ చేస్తాం. ప్రజల సహకారంతో ప్రజలు అందరూ ఒప్పుకొని వెడల్పు చేస్తానంటే దాన్ని శుద్ధం తీసుకొని ఊరు గ్రామానికి అసలు బస్ సౌకర్యం లేదు. ముఖ్యంగా బస్ సౌకర్యం శుద్ధం నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి వేయిస్తానని హామీ ఇచ్చాను గ్రామస్తులకు, అది శుద్ధం చేస్తానని చెప్పుకుంటాను. మన సమస్యలు ఉంటే ప్రజలు నా దృష్టికి తీసుకొస్తే అవి శుద్ధం పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. మా గ్రామ ప్రజలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.